అదృశ్య దేవుడ ఆది సంబుద్ధుడ తరతరములకు నీకే మహిమా యుగ యుగములకు నీకే ఘనత ఆల్ఫా ఒమేగా నీవేనయ్యా జ్ఞాన సంపూర్ణుడనా యేసయ్యా రజులకు రాజువు నీవే ప్రభువులకు ప్రభుదావు నీవే అదృశ్య దేవుడా ఆది సంబుద్ధుడా తరతరములకు నీకే మహిమా యుగ యుగములకు నీకే ఘనత నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మనము దేవుని వాక్యం నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. ప్రియులారా, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చూడండి ప్రియులారా, ఈ 2 వచనాలు మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దేవుని గురించి. ఆయన పూర్వమందు కూడా ఉన్నాడని, వారందరినీ కూడాను ఆయన నానా సమయములలోనూ నానా భాగములుగాను, చూసారా, నానా సమయంలోనైన మాటకి కింద రాయబడిన మాట భాగములుగాను, అంటే అనేక సమయాల్లో దేవుడు వారితో మాట్లాడాడు. మాట్లాడటమే కాదు, వారికంతా వివరించింది ఏంటంటే ఒక్కొక్క భాగాన్ని ఇచ్చాడు. అంతటిని ఒకేసారి చెప్పలేదంట దేవుడు. వారికి కొన్ని భాగాలుగా వివరించారు. దానికి ఉదాహరణకి అబ్రహాం గారితో మాట్లాడినట్టు ఇస్సాకు గారితో మాట్లాడలేదు, ఇస్సాకు గారితో మాట్లాడినట్టు యాకోబు గారితో మాట్లాడలేదు, యాకోబు గారితో మాట్లాడినట్టు మోషే గారితో మాట్లాడలేదు. గమనించారా? బైబిల్ ప్యాటర్న్ అంతా మనం కానీ గమనిస్తే ఈ విధంగా సమూయేలు గారితో ఒక విధంగా మాట్లాడాడు. ఇంకా వచ్చి మేజర్ ప్రవక్తలు, అదేవిధంగా మైనర్ ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, వీరందరి చేత యెషయా గారు, ఇర్మియా గారు, ఎజ్రా గారు, చూసారా, ఆ దావీదు గారు, ఇలాగా ప్రతి ఒక్కరు అందరి చేత, నెహమ్య, మలాకి, ఓబద్య, ఇలాంటి ప్రవక్తలందరి చేత ఆయన కొంత మాట్లాడాడు మన పితరులతో. వాళ్ళకి ఒక్కొక్క భాగాన్ని వివరించారు. అయితే దాంట్లో అలాగా మాట్లాడిన దేవుడంట ఈ దినముల అంతమందు, చూసారా, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే యేసు ప్రభు చేసిన ప్రతి పని, ఆయన పుట్టుక కాడి నుంచి ఆయన రిజరెక్షన్ అయ్యి తండ్రి దగ్గర చేరేంత వరకు ప్రతిదీ కూడాను దేవుడు మనతో మాట్లాడు ప్రియులారా. అందుకనే యేసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, ఎందుకు పంపబడ్డాడనే విషయం కానీ మనకు కానీ తెలుసుకుంటే దేవుడు మనతో మాట్లాడిన విషయాలని మనకు అర్థమవుతాయి. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి విషయం మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. అందుకనే నా మాటలు మీరు విని గ్రహించినట్లయితే, దాంట్లో నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను. కాబట్టి ఈ మొదటి 2 వచనాలు చాలా ఇన్ఫర్మేషన్ మనకిస్తుంది. ఈయన పురాతన దినాలలో యేసుక్రీస్తు ఇప్పటివాడు కాదని, ఆయన 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడని, లేదంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పి ఆయన్ని విడిగా చేశారనేది మనకి ఎప్పుడు చెప్పటం లేదు. దానికి ముందు కూడా ఈయన ఈ దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఉండడమే కాదు, ఆయన నడిపిస్తున్నాడు. బైబిల్ ప్రకారంగా ఆది కాండం నుండి మనం కానీ గమనించినట్లయితే ఈ దేవుడే భూమి ఆకాశాలు చేశాడని, ఈ భూమి మీద కనబడే ప్రతి దాన్ని ఆయనే నిర్మించాడని, అదేవిధంగా మానవుడిని కూడాను తన స్వరూపంలో తన పోలికలో చేశాడని చూసే చాలా ఇన్ఫర్మేషన్ మనకు బైబిల్ ఇస్తుంది. బైబిల్ ప్రకారం మనం కానీ గమనించినట్లయితే మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడతారు. మనుషులతో ఆయన చాలా సన్నిహితంగా ఉండే దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు పిల్లరా. అయితే ఈయన కుమారుని ద్వారా మనతో ఏం మాట్లాడాడు, అంతేకాదు ఈ కుమారుని ఏం చేశాడంటే సమస్తమునకు వారసునిగా చేసెను.
చూసారా, ఈ భూమి మీద ఉన్న వాటన్నిటినీ ఆయన కొరకే, ఆయనే సమస్తానికి వారసుడు, సమస్తం ఆయనదే. అంతేకాదు ఆయన ద్వారా ప్రపంచంలోనూ నిర్మించారు. ఆయన కోసమే ప్రపంచంలో నిర్మించారంట ప్రియులారా. అందుకని బైబిల్ గ్రంథం అంతా కూడాను 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనకు చెప్తుంది. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. గమనించారా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను, ఈ బైబిల్ అనేది చాలా చాలా ప్రత్యేకమైన బుక్. ఇది ఒక రాయలేదండి. మనకు తెలుసు, దాదాపు 1600 సంవత్సరాలు 40 మంది వేరువేరు ప్రవక్తల ద్వారా, వేరువేరు వ్యక్తుల ద్వారా ఈ యొక్క బైబిల్ గ్రంథం రాయబడింది. వారందరూ కూడాను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి, దేవుని మూలముగా పలికారు. కాబట్టి ప్రియులారా, ఈ బైబిల్లో గ్రంథం ఉన్నటువంటి ప్రతి విషయము, అంత్య దినములందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడినటువంటి ప్రతి విషయం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. అందుకని బైబిల్ గ్రంథం అంతా చదవడం చాలా ప్రాముఖ్యం. వారి జీవితాల్లో ఏమేం జరిగాయి, వారు ఏ విధంగా విడిపించబడ్డారు, వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంది, వారికి ఉన్నటువంటి వాగ్దానాలు ఏంది, వారు ఏ విధంగా శత్రువులను జయించారు, ఏ విధంగా వారికి ఉన్నటువంటి ఆ సమస్యలను వారు తీర్చుకున్నారు, ఏ విధంగా వారు అనేక మంది లోకస్తులు ఏ విధంగా జయించారు, వారికంటే గొప్పవారిని, వారికంటే జైంట్స్ని. చూసారా, ఇవన్నీ విషయాలు పొందుపరచబడింది కేవలము మన కోసమేనట్టు ప్రియులారా. అయితే అంత్య దినముల యందు ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. గమనించారా? అంత్య దినాలలో ఈ యొక్క, మనం అందరం అనుకుంటే ఈ దినాలని అంత్య దినాలని, అయితే వీటితో యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి పని, యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ప్రతి మాట దేవుని మాట, అది మనతో మాట్లాడుతుంది. అసలు యేసుక్రీస్తు ఎందుకు శరీరధారిగా వచ్చాడనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. చూసారా, దేవుడే శరీరధారిగా ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపము తీసివేయుట దిస్ ఈజ్ ద డివైన్ నేచర్, డివైన్ గవర్నమెంట్ యొక్క రూల్స్ ఇవన్నీ. పరలోకం యొక్క దేవుని యొక్క చట్టం ఇది. ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడాను వారికి పాప క్షమాపణ కలగాలంటే వారు ఏం చేయాలంట, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం వారిని తీసివేయటం అసాధ్యం. కానీ ఎవరైతే ఈ యొక్క న్యాయ విధిని, ఎవరైతే ఈ యొక్క న్యాయ విధులను లిఖించాడో, ఎవరైతే రాశారో ఆయనే శరీరధారిగా భూమి మీదకి రావాలి. మొట్టమొదటిగా ఈ యొక్క వచనాలు మనకు అర్థమయ్యే విషయము, దేవుడు మనలను విడిపించుటకు, మనలను సంపూర్ణునిగా పాప బంధకాల నుండి విడిపించుటకు ఆయన శరీరమును అమర్చుకున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడయ్యా అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నేను యేసుక్రీస్తుని పంపిస్తున్నాను, ఆయన నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన రక్తం వలన మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. చూడండి కింద వచనాల్లో కూడాను 7వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూసారు, పరలోకంలో ఆల్రెడీ ముందుగానే ఇవన్నీ రాయబడిందంట. పరలోకము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు మాత్రమే ఈ అధికారాన్ని అప్పగించాడు, ఇంకెవరికి అప్పగించలేదు. అందుకని ఆయన మరణాన్ని జయించడానికి మనకి రుజువు మనకి కనపరిచాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, గ్రంథపు చుట్టలు ఆల్రెడీ పరలోకం అనేక గ్రంథాలు ఉన్నాయంట. ఆ గ్రంథంలో రాయబడిందంట, నేను వెళ్ళి నాకు ఒక శరీరాన్ని అమర్చి ఉన్నావు, ఆ శరీర ప్రకారంగానే భూమి మీదకి వెళ్ళి ప్రజలందరి కొరకు నా యొక్క ప్రాణాన్ని. అందుకనే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా ఉంటుంది ప్రియులారా,
ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. చూసారా? కాబట్టి యేసు భూమి మీదకి శరీరధారిగా వాక్యమైన దేవుడు, లేకపోతే ఆదిలోనే ఉన్నటువంటి ఈ దేవుడు భూమి మీదకి వచ్చేదానికి ఒక కారణం, ప్రధానమైన కారణము తన ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారందరినీ రక్షించేదానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ విషయాన్ని చాలా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అంటే మన మీద ఎటువంటి క్రైస్తవులకు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ పాప దోషం ఎటువంటిది లేదు. చూడండి, అదేవిధంగా మన కనుక గమనించి ఇంకా యోహాను భక్తుడు కూడా ఆయన దీన్ని ఇంకా నిర్ధారిస్తున్నాడు. ఆయన 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూసారా? ఈయన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వచనాలన్నిటి ద్వారా మనల్ని రక్షించేదానికి, లోక పాపం అంతటిని తీసుకుపోయేదానికి యేసయ్య మన కొరకు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. యేసయ్య వచ్చాడు, కానీ శరీరంతో వచ్చాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. మా ఇతర సందేశముల కొరకు యూట్యూబ్ నందు CQSM అఫీషియల్ ఛానల్ సందర్శించగలరు. ఈ సందేశాలు మీకు ఆశీర్వాదంగా ఉన్నాయని విశ్వసిస్తున్నాము. మీరు మా పరిచర్యలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము. మీ భాగస్వామ్యం మాకెంతో ముఖ్యం. టూన్లో ఉండండి. యేసయ్య మన కోసం శరీరధారిగా వచ్చి ఆయన ఏం చేశాడంట, లోకము మీద ఉన్నటువంటి పాపం అంతటిని మోసుకొని దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం చెప్పబడుతుంది పిల్లలు. ఇంకా చూడండి, పౌలు భక్తుడు కూడా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు యేసయ్యని గురించి, శరీరధారిగా ఎందుకు వచ్చాడని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై. చూసారా? క్రొత్త ముద్ద అవుటకై. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు క్రొత్త ముద్ద అవుతారు. అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయుడు. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి మన అందరి పాపములను తీసివేయటకు వచ్చినటువంటి పస్కా పశువుగా వధింపబడెను. చూసారా? సంఘం ఈరోజు దినాల్లో ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంటు, యేసయ్య మన అందరి కొరకు, లోకంలో ఉన్న వారందరి కొరకు ఆయన పస్కా పశువుగా వధింపబడినటువంటి గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా, గ్రంథపు చుట్టలో పరలోకమందు రాయబడినటువంటి ఆయన చిత్తము, దేవుని చిత్త ప్రకారముగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు తన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు ప్రియులారా. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారికి ఎందుకు వచ్చాడంటే మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చుటకు. ఈ సత్యాన్ని మనకి విడుదల కలిగిస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రవక్తల ద్వారా మాట్లాడాడంటే క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఇంకా పాప భారంతో ఉండాల్సిన అవసరం లేదు. నీ కొరకు నేను వెల చెల్లించాను, గుర్తు చేసుకో. నీ కొరకు నేను వెల చెల్లించాను, నీ కోసమే నేను వచ్చాను. నిన్ను మనుషులందరూ విడిచిపెట్టి ఉండొచ్చు. నువ్వు అనేక మంది నీకు విరోధులు ఉండొచ్చు, లేకపోతే అనేక మంది చేత నువ్వు మోసగింపబడిన వాడిగా ఉండొచ్చు. అయితే నీ పాపాన్ని వదిలి నేను నిన్ను రక్షించానని నువ్వు గుర్తు చేస్తే నువ్వు మరలా క్రొత్త ముద్ద అవుతావు. నీ జీవితం కట్టబడుతుంది, నీ అప్పులు తీరుతాయి, నీ దరిద్రం పోతుంది. చూసారా ప్రియులారా? క్రొత్త ముద్దగా నువ్వు మార్చబడాలంటే యేసును అంగీకరించాల్సిన విషయం ఉంది. అదే పరలోకపు తండ్రి తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. కాబట్టి నువ్వు నీ శాపాల్లో ఉండాల్సిన అవసరమే లేదు. నీ శాపాలన్నీ యేసయ్య భరించాడు అనే శుభవార్తను తెలియజేయటకే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. తన ప్రవక్తల ద్వారా అదే మాట్లాడాడు, మన పితరులతో అదే మాట్లాడాడు, క్రీస్తు ద్వారా కూడా అదే మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నీ శాపాలన్నిటిని, నీ పాపాలన్నిటిని క్షమించేదానికి ఆయన వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది, మన అందరి దోషము తండ్రి యెహోవా ఆయన మీద మోపెను. మనకు ఉన్నటువంటి మనం తీర్చుకోలేనటువంటి
పాప భారాన్ని మనం తీసుకోలేని పాప భారం వాటన్నిటినీ ఆయన భరించి మనకి విడుదల ఇచ్చేదానికే యేసయ్య. అదే మనకి ఈ దినాన శుభవచనం. యేసయ్య మనకి విడుదల ఇచ్చేదానికి వచ్చాడు. ఆ విడుదలలో నువ్వు ఉన్నావు. నీకు తెలిసినా తెలియకపోయినా సరే నువ్వు విడుదలలో, ఇంకా నువ్వు దాంట్లో నువ్వు సంపూర్ణంగా రాలేదంటే యేసుని గుర్చినటువంటి నువ్వు తెలుసుకో. యేసుని గుర్చినటువంటి ఆయన మాటలు నువ్వు గుర్తెరగాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పిల్లరా, అదేవిధంగా 2వ వచనాన్ని మనం ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. చూసారా, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. నువ్వు సంపూర్ణంగా తెలుసుకుంటే సంపూర్ణంగా ఐశ్వర్యవంతుడు అవుతావు. యేసయ్యను గురించి, దేవుడు నీ మీద ఉన్నటువంటి పాపాలని, శాపాలని, నీ రోగాల్ని, వాటన్నిటినీ తీసివేసాడని నువ్వు ఎక్కువగా తెలుసుకుంటావో ఎక్కువగా నీకు ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదంట, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ఈజ్ ఏ మిస్టరీ. అందరికీ ఆయన అర్థం కావటం లేదు. దేవుని యొక్క మర్మమై ఉన్న క్రీస్తు ఆయన. క్రీస్తు నువ్వు ఎంత గుర్తెరగతావో, ఎంత తెలుసుకుంటావో, ఆ మర్మాన్ని నువ్వు తెలుసుకోవాలంటే కొద్దిగా సాక్రిఫైస్ చేయాలి ప్రియులారా. కొంచెం లేఖనాలు చదవాలి, కొంచెం ప్రార్థించాలి, కొంచెం ఉపవాసం ఉండాలి. చూసారా, దేవుని అడగాలి, ప్రభువా నీ మర్మమైన క్రీస్తు నాకు తెలియజేయి. నేను ఇంకా శాపాల్లో ఉన్నాను, సంపూర్ణ గ్రహింపు క్రీస్తుని గురించి నాకు రావటం లేదు, నేను సకల ఐశ్వర్యం పొందలేకపోతున్నాను. కొంతమందికి క్రైస్తవులు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు, కానీ నా జీవితంలో ఇంకా అవి లేవు. ఉద్యోగాలు రావట్లేదు, ఆ వివాహాలు కావటం లేదు, రోగాలు, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణమైన గ్రహింపు క్రీస్తుని గురించి తెలుసుకుంటావో, దేవుని మర్మమైన క్రీస్తుని తెలుసుకుంటావో, అప్పుడు తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు నేను పోరాడుచున్నాను. చూసారా, పౌలు గారు అపోస్తులుడిగా ఉండే సంఘం కొరకు ఏం చేస్తున్నాడంటే తెలుసా, తన జీవితంలో సంపూర్ణ గ్రహింపు యొక్క క్రీస్తుని, దేవుని మర్మమైన క్రీస్తుని ఎరిగి తన జీవితంలో ఎటువంటి ఆదరణ పొందాడో, ఎటువంటి సమాధానాన్ని పొందాడో అది అందరూ తెలుసుకోవాలి. ప్రపంచమంతా కూడాను దేవుడు క్రీస్తు ద్వారా అనుగ్రహించినటువంటి ఆదరణని, సమాధానాన్ని, సకల ఐశ్వర్యాన్ని తెలుసుకొని వారు భూమి మీద జీవించాలనేదే దేవుని యొక్క చిత్తం ప్రియులారా. కాబట్టి యేసు క్రీస్తు అనేటువంటి ఆయన దేవుడు పంపబడినటువంటి, దేవుని చేత పంపబడినటువంటి, దేవుని చేత ఏర్పాటు చేసి సర్వలోకానికి, ఈ ప్రపంచంలోకి అన్నిటికీ కూడాను ఆయన సమాధానకారకుడై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నీ జీవితంలో ఇంతవరకు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే దాని నుండి విడుదల పొందేదానికి యేసయ్య క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడెను. అదే మీకు శుభవార్త. అదే దేవుడు మనతో మాట్లాడేది. నువ్వు ఇంకా బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు, శాపాల్లో ఉండాల్సిన అవసరం లేదు, దిగులు, చింత దేంట్లో కూడా నువ్వు చిక్కబడి బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేనే లేదు ప్రియులారా. దేవుడు నీ కొరకు యేసయ్యను బలిగా అర్పించున్నాడు. ఇదే ప్రాముఖ్యమైన విషయం. చూడండి, అదే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం కనుక గమనిస్తే, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. చూసారా, యేసయ్య శరీర రీతిగా వచ్చినా కానీ దేవత్వం కలిగినటువంటి, డివైన్ నేచర్ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. అందుకని అర్థం కావట్లేదు. అందుకని ఆయన ఏం చేశాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను ఎవరైతే తన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను కరుణించు అన్నప్పుడు వారి మీద కనికరపడ్డాడు. పక్షవాయువు గల్లవాడిని బాగు చేశాడు. సీమోను అత్తగారు జ్వరంతో ఉండేటప్పుడు ఆమెను కూడా ముట్టి బాగు చేశాడు. దెయ్యములు పట్టిన వారిని విడిపించాడు. అంటే యేసుక్రీస్తు సకలమైన శాపాలకి విముక్తిగా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఏ బంధకాలు ఇప్పుడు నివసిస్తున్నావో వాటి నుండి విడిపించడానికి యేసయ్య అధికారాన్ని కలిగి ఉన్నాడు. యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ శాపాన్ని అయినా ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రియులారా. చూసారా, యేసయ్యలో దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా ఆయన ఈ భూమి మీదకి శరీర రీతిగా వచ్చినప్పుడు సర్వ సంపూర్ణత
ఆయనలో దైవత్వం. ఆయన ఏదైనా చేయగలడు. ఆ అధికారాన్ని పరలోకం ఆయనకు అప్పగించి పంపించింది. ఆయన గురించి పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారంగా ఆయన భూమి మీదకి వచ్చి మనకున్న ప్రతి శాపాన్ని తీసివేసేసి మనల్ని జీవానికి, నిత్య జీవానికి వారసులుగా మార్చున్నాడు ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు చూడండి, యేసయ్య భూమి మీదకి శరీరధారికి ఎందుకు వచ్చాడో అనే దానికి ఇంకొక ఆధారంగా మనం వాక్యంలో ధ్యానం చేస్తాం. 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 2:14. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, చూసారా, సిలువ మరణం పొందింది కూడాను నీ మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రమునంట. గమనించారా? ఏందండి, నేనేమి ఎవరికి రుణాలు ఇవ్వలేదే, ఏది నేను నా మీద ఏది వ్యతిరేకంగా పత్రం ఉంది అనుకుంటే మన పితరుడైనటువంటి ఆదాము చేసినటువంటి అతిక్రమం ద్వారా మనుషులందరి మీదకి పాపము మనుషుల లోకంలోనికి పాపం ప్రవేశించింది. రోమాపత్రికలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ పత్రాన్ని అపవాది చేతిలో నుండి ఆయన తీసుకునేదానికి శిలువ మరణం పొందాడంట. యేసయ్యని ఎవరు సిలువ వేయలేదు. యేసయ్య ఇప్పుడు సిలువ మీద లేడు, తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మందు ఆసీనుడై ఉన్నాడు. ఇది గొప్ప విషయం. యేసయ్య సిలువ మరణము మన కొరకు పొందాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు. తర్వాత 40 దినాలు ఆయన తన శిష్యులకు దాదాపు 500కు పైగా మనుషులకు ఆయన కనపడి అనేక విషయాలను వాళ్ళకి తెలియజేసి పరలోక మర్మాలను, శిష్యులతో అనేక విషయాలను బోధించి, దేవుని రాజ్య మర్మాలను వారికి బోధించి ఆయన ఆరోహణుడుగా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి శిలువ మరణం యేసయ్య పొందిందే నీ కొరకే, మన కొరకే. ఎవరైతే శాపాల్లో ఉన్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే కాడులు తమ జీవితాల్లో కలిగి ఉన్నారో వారందరినీ విడిపించేదానికే యేసయ్య శిలువ మరణము ఎక్కాడంట. అంతేకాదు మన మీద ఏదైతే ఉందో ఆ పత్రాలన్నింటినీ మనకు విరోధంగా నిందలు మోపేవాడిని వారికి అందరికి కూడా ఆయన జవాబుదారిగా ఆయన మనల్ని విడిపించి మేకులతో కొట్టేశాడంట. దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి, చూసారా, మనమందరం మునుపు దేవునికి విరోధముగా చేసినవారు. అయితే క్రీస్తు అనేటటువంటి పస్కా పశువు తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును. మనల్ని విడిపించినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము మన అపరాధములన్నింటినీ క్షమించబడి ఉన్నాం. మనం పాపులం కాదు, పరిశుద్ధులం. దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే యేసయ్య నీ కొరకు వెల చెల్లించాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా నువ్వు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. ఇంకా నీ దేవుడు ఆ నీతిలో నిన్ను ఎదిగింపజేస్తాడు. నువ్వు క్రొత్త ముద్దగా మార్చబడ్డావు. అంతేకాదు నువ్వు నూతన సృష్టి. ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండవచ్చు, నీ తల్లిదండ్రులు పేదవారై ఉండొచ్చు, నీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, ఎటువంటి ధనము లేకపోవచ్చు, ఎటువంటి పేరు ప్రఖ్యాతులు రాకపోవచ్చు, పెద్ద చదువు లేకపోవచ్చు, ఏదైనా సరే యేసయ్య నిన్ను ఆశీర్వదించేదానికి శక్తిమంతుడైనాడు. ఎందుకంటే ఇది మానవుని ద్వారా వచ్చింది కాదు. ఏ దేవుడైతే నిన్ను తన స్వరూపంలో తన పోలికలో నిర్మించాడో ఆ దేవునికి నిన్ను గొప్పవాడిగా చేయుటకు, ఘనతకు కారకుడిగా చేయుటకు, ఆశీర్వాదానికి వారసుడిగా చేయుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినటువంటి ఈ రక్షణని, ఉచితంగా ఇచ్చినటువంటి ఈ యొక్క విడుదలని మనమందరము కలిగి ఈ భూమి మీద జయ జీవితాన్ని జీవించాలన్నదే దేవుని చిత్తం ప్రియులారా. అందుకని ఇవన్నీ రాయబడ్డాయి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నేను నిన్ను విడిపించాను, నా కుమారుని పంపించి నిన్ను రక్షించాను, నీ శాప నుండి నీకు విరోధం ఉన్న దాన్నంతా ఎత్తివేశాను, నీ శత్రువులందరూ నేను అనగదొక్కాను, నీకు ఇక శత్రువులు ఎవరు లేరు. చూసారా, శత్రువులు ఏం చేశాడో కూడా రాయబడింది చూడండి. ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. చూసారా, యేసుక్రీస్తు 3వ దినాన సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు.
ఆ దేవునితో సమానంగా నువ్వు కూడా నీ పాప జీవితాన్ని, నీకున్న శాపాలన్నింటినీ విడిచిపెట్టి నిన్ను జీవింపజేసేదానికి దేవుడు సిలువ వేయబడంట ప్రియులారా. అంతేకాదంట, మన శత్రువులు ఉన్నారు, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, చూసారు, ఎవరైతే నిన్ను శాపంలో పెట్టాడో, ఎవరి ద్వారా అయితే నువ్వు ఈ దినాన కష్టాలు, ఆ మోసాలు, లేకపోతే ఆశీర్వాదం లేకపోవడం, అనారోగ్యంతో జీవించడం, ఇలాంటివన్నీ నీ జీవితంలో ఎందుకు కలిగి ఉన్నాయో వారందరికీ ఆయన తీర్పు తీర్చాడంట. చూడండి, ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదాము హవ్వలు ఉన్నారు దేవుని సన్నిధిలో. అయితే వారిని దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా జీవింపజేసింది ఎవరండి? సర్పము. సర్పంలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా ఈ భూమి మీద ఒక శక్తి ఉంది. వారిని కూడాను ఆయన ఏం చేశాడంటే నిరాయుధులుగా చేశాడు సిలువ. అందుకని యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు. ఇది మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఎవరైతే దేవునికి విరోధంగా మన చేత కార్యాలు చేపిస్తారో వారిని జయించేదానికి వారిని కూడా దేవుడు నిరాయుధులుగా చేశాడు. చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. మనకు తెలియాలి, మనకు ఒక విరోధి ఉన్నాడు. మన తండ్రికి మనల్ని దూరం చేసేవాడు ఈ లోకంలో భూమి మీద ఉన్నాడు. వారిని కూడా నిరాయుధులుగా యేసయ్య చేశాడనే సత్యాన్ని మనకు తెలియాలి ప్రియులారా. లేకపోతే నువ్వు అదే పర్వతం చుట్టూ నేను తిప్పుతూ ఉంటాడు. నువ్వు పాపివి, నువ్వు దోషివి, నువ్వు ఏమేం పాపాలు చేసావు, ఏమేం ఘోరాలు చేసావు నాకు తెలుసు అన్నప్పుడంతా అపవాదికి చెప్పాలి, యేసయ్య నా కొరకు వెల చెల్లించాడు, యేసయ్య నాకు విరోధంగా ఉన్నటువంటి పత్రమును మేకులకు కొట్టివేశాడు అపవాది, పో నా దగ్గర నుండి. యేసయ్య అందుకోసమే శరీరధారిగా వచ్చాడని అపవాదికి మీరు చెప్పండి, మీ జీవితాలు విడుదల పొందండి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. చూసారా, ఏదైతే అపవాది దేవునికి విరోధముగా ఏదైతే క్రియలను చేస్తుందో వాటన్నిటినీ లయపరచుటకే, వాటిని నాశనం చేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు వచ్చాడు, యేసయ్య శరీరధారికి అందుకనే వచ్చాడు, శిలువ మనం అందుకనే పొందాడు. కాబట్టి ప్రియులారా, యేసయ్య ద్వారా మనకు వచ్చినటువంటి విజయంలో జీవిద్దాం. యేసయ్య ద్వారా వచ్చినటువంటి ఆత్మ సంబంధమైన విడుదల, శరీర సంబంధమైన విడుదల, సమాజపరమైనటువంటి విడుదలలో మనము ఆశీర్వాదకరంగా మారుతాం ప్రియులారా. ఇదే దేవుని చిత్తం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, తన కుమారుని ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. చూడండి, అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. చూసారు, అపవాది వచ్చాడు, ఏదైనా తోటలోకి వచ్చాడు, ఏం చేశాడు అక్కడ? ఇక్కడ రాయబడిన మాటలే బైబిల్ మనకి క్లియర్గా మనకు అన్నిటికీ జవాబిస్తుంది. మానవుడు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడంటే ఒక ప్రేరేపించే శక్తి ఉందని దేవుని వాక్యంలో రాయబడింది. ఏం చేస్తాడంట? దొంగ వస్తాడంట, అతను వచ్చి ఏం చేస్తాడంట? దొంగతనమును హత్యను, నీ జీవితంలో దొంగతనాలు జరుగుతాయి, నీ కుటుంబాన్ని దొంగతనం చేసేస్తాడు. మొట్టమొదట అపవాది చేసేటటువంటి ప్రధానమైన పని ఏంటంటే ప్రియులారా, నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తాడు. ముందు కుటుంబాన్ని గలిబిలి చేస్తే అన్నిట్లో నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఇది వాడి స్ట్రాటజీ. అందుకని హిబ్రూలో బెయిత్ అన్నారు. కుటుంబానికి ఉన్నటువంటి ఆల్ఫాబెటిక్లో హిబ్రూ పదాల్లో ఉన్నటువంటి ఆలెఫ్ బెయిత్. బెయిత్ అంటే ఫ్యామిలీ, ఇల్లు. కాబట్టి అపవాది యొక్క స్ట్రాటజీ ఏంటంటే మొట్టమొదటి నీ కుటుంబాన్ని కానీ టచ్ చేశాడంటే, నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే వారి ద్వారా క్రియేట్ చేయడం మొదలు పెడతాడు. మొదలు పెడితే ఏమవుతుంది? ఇంకా మొత్తం కుటుంబం అంతా కొలాప్స్. అక్కడ కూడా అదే జరిగింది, ఏదైనా తోటలో కూడాను. అందుకనే దేవుడు మనకు అది రాయించి పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీ మూలంగా ప్రవేశించి, అందుకనే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది అని రాయబడి ఉంటుంది. హవ్వని ఎప్పుడైతే టచ్ చేసిందో, లేకపోతే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందో, వారు దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కోల్పోయారు. ఆ ఏదైనా తోటలో ఉన్న సమృద్ధినంతా కోల్పోయారు ప్రియుల, దేవుని యొక్క సమృద్ధినంతా కోల్పోయారు. అందుకని ఆయన తిరిగి కట్టేదానికే
అపవాది క్రియలను లయపరిచేదానికే అని మనకి 1 యోహాను పత్రిక 3:8 మనకు బోధిస్తే, యోహాను సువార్త 10:10 మనకి ఇలాగ బోధిస్తుంది. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. క్లియర్గా దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఏ దొంగతనాలు జరిగాయో, మీ డబ్బులు, మీ ఆస్తులు, మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క ఘనత, ఇవన్నీ దొంగతనాలు చేస్తాడు అపవాది. జాగ్రత్త. వచ్చును కానీ నాశనం, హత్యలు, కొంతమందిని అయితే చంపేస్తాడు వాడు, కొంతమందిని హత్య చేస్తాడు, వాడు ప్రేరేపిస్తాడు. యూదా ఇస్కరియోతును అదేవిధంగా ప్రేరేపించి ధనాపేక్ష కలిగిన వాడే ప్రభువుని అప్పగించాడు. అయితే అతను తనకు తానుగా ఉరిపోసుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తను పోవలసిన మార్గానికి, తను పోవలసినటువంటి దారికి పోకుండా అతను నీకు అడ్డుగా వేస్తాడు. ప్రియులారా, జాగ్రత్త. అపవాది యొక్క క్రియలను లయపరచుటికే యేసయ్య వచ్చాడనే సత్యం నిన్ను జయ జీవితంలోకి నడిపిస్తుంది. ప్రియులారా, అందుకనే దొంగతనమును, హత్యను, నాశనం చేయుటకు వచ్చును. నాశనం జరుగుతాయి. ఎన్ని రకాలుగా నాశనాలు అనుకుంటారో అన్ని రకాలైనటువంటి వాటిల్లో వాడు క్రియేట్. నీకు ఉద్యోగాలు లేకుండా చేయొచ్చు, నీకు ఆస్తులు లేకుండా చేయొచ్చు, నువ్వు ఎదగకుండా చేసేటువంటి శత్రువులు యావదో నీ బంధువుల రూపంలోనో, నీ స్నేహితుల రూపంలో, నీ కొలీగ్స్ రూపంలోనో, ఈర్ష్య కలిగిన వారు, అసూయ కలిగిన వారు, వీరందరి హృదయాల్లో అపవాది ప్రవేశించి నీ మీద దాడి చేయొచ్చు. అయితే నువ్వు వారందరినీ జయించేదానికి యేసుక్రీస్తు నీలో గొప్ప బలమును, గొప్ప శక్తిని ఉంచి ఉన్నాడు. యేసయ్య నిన్ను విడిపించేదానికే ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు, సమృద్ధి జీవాన్ని ఇచ్చేదానికే వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ 10వ చూడండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. మీరు అనుకోవచ్చు, కొద్ది లోకంలోకి వెళ్తే కొంత సంతోషం ఉంటుంది. లోకంలో దేవుల్లో ఏముంటుంది? ఎప్పుడు ప్రార్థన, వాక్యము, ఉపవాసాలు, ఆత్మీయంగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, మోసాలు ఏ విధంగా బతకాలి అని మీరు అనుకోవచ్చు. కానీ లోకం ద్వారా వచ్చే సంతోషము కొద్ది కాలమే ప్రియులారా. కొంతమంది డబ్బుల కోసంగా తన భర్తల్ని విడిచిపెట్టేవారు, ధనం కోసం. వాడు ఏం చేస్తాడు? ఆ ధనాపేక్ష చూపిస్తాడు. నీ భర్త ఏమి లేనోడు, నువ్వు వేరే వారితో ధనవంతుడితో వెళ్ళి నువ్వు కూడా ధనవంతురాలుగా మారిపోతావు, ప్రేరేపిస్తాడు. వాడు నాశనం చేసేదానికే, కుటుంబాన్ని నాశనం చేసేదానికే, నీ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసేదానికే వాడు వస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు ప్లేయరా. వచ్చును కానీ మరి దేనికి రాడు. నువ్వు లోకం వైపు పరిగెత్తావా ఎంత దూరం వెళ్ళినా సరే నీ జీవితాల్లో దొంగతనము, హత్య, నీ సమయం వ్యర్థమైపోతుంది. నీ యవ్వనాన్ని వాడు దొంగతనం చేసేస్తాడు. నీ డబ్బుని, చిన్న కుమారుడిలాగా నీ పరిస్థితి మారిపోతుంది. తండ్రికి దూరంగా వెళ్ళి దుర్వ్యాపారాలు చేసి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి శత్రువు నీ జీవితంలో చేసేటటువంటి వాటన్నిటి నుండి యేసయ్య విడిపించేదానికే వచ్చి. అందుకని చెప్తున్నాడు చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని. ఆయన శరీరధారిగా వచ్చిందానికి ఒక గుడ్ స్టేట్మెంట్. నేను గొర్రెలకు సమృద్ధి అయిన జీవం, ఏదైతే అపవాది నీ దగ్గర నుండి లాగేసుకున్నాడో, దొంగతనం చేశాడో, ఏదైతే నీ జీవితంలో ఇంకా నీకు ఇది పనికిరాదు, ఇతని దేనికి పనికిరాడు, వ్యర్థుడు, అన్ఫిట్ అని అందరూ అన్నారా? అయితే నువ్వు యేసయ్య వైపు చూడు, యేసయ్య నీకు ఇచ్చినటువంటి సమృద్ధిలో చూడు, యేసయ్యని వెంబడించు. యేసయ్య నీ కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని నువ్వు గుర్తించినట్లయితే, దాన్ని విశ్వసించినట్లయితే నీ జీవితంలో సమృద్ధి జీవాన్ని దేవుడు కలిగిస్తాడు. కొంతమందిని అపవాది ఏం దేవుని పిలుపు ఉంటుంది వారి జీవితాల్లో. అయితే లోకం వైపు కొన్నిసార్లు వెళ్ళినప్పుడు అతను సేవకి పనికిరాని వాడుగా అపవాది బంధించేస్తుంది. గనులే, అన్ని తలాంతులు కలిగిన వారే, కానీ దేనికి పనికిరాని వారుగా అపవాది చేస్తుంది. అయితే యేసు వైపు చూచినప్పుడు, యేసయ్య నీకు అనుగ్రహించినటువంటి జీవాన్ని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు మరలా రెస్టోరేషన్ చేయబడతావు ప్రియులారా. మరలా నువ్వు కట్టబడతావు, మరలా సమృద్ధి జీవాన్ని చూస్తావు, యేసయ్య నామాన్ని మహింపరుస్తావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఆశీర్వాదానికి వారసుడగుటకే పిలువబడ్డావు, కానీ శాపంలో ఉండేదానికి దేవుడు నిన్ను పిలవలేదు.
అందుకనే యేసయ్యని మన కొరకు ఆయన శరీరధారిగా పంపించాడు. శిలువ మరణం పొంది ఆయన సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేపబడ్డాడు ప్రియులారా. కాబట్టి ఇదే నీకు శుభవార్త. నువ్వు ఇంకా నీ బంధకాల్లో ఉండాల్సిన అవసరమే లేదు. అది దేవుని చిత్తం కాదు. అదేవిధంగా చూడండి ప్రియులారా, ఇంకొక వచనాన్ని మనం 3వదిగా జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూసారా ఎంత చక్కగా దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడో. మనము శరీరరీతిగా ఉన్నాం కాబట్టి ఆయన శరీరరీతిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాలి, మనకు విడుదల ఇవ్వాలి. అందుకని ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. చూసారా, అపవాదిని జయించాలంటే అపవాది యొక్క తంత్రం లాస్ట్ ఏంటంట మరణం. ఆ మరణానికి జయిస్తే మనకి విడుదలంట. చూసారా, జీవితకాలం ఉంటుందంట మరణ భయం. కాబట్టి యేసయ్య శరీర రీతిగా ఎందుకు వచ్చాడంటే నీకు నాకున్నటువంటి మరణ భయాన్ని తీసివేసేదానికి వచ్చాడని మనకి లేఖనం తెలియజేస్తుంది ప్రియులారా. ఆ ప్రకారమే ఎవరైతే రక్త మాంసములు గలవారై ఈ భూమి మీద జీవిస్తున్నారో వారికి అందరికీ యేసయ్య మరణ భయాన్ని తీసివేస్తున్నాడు. అపవాది చెరలో నుండి మిమ్మల్ని విడిపించున్నాడు, దాస్యంలో నుండి విడిపించున్నాడు, బంధకాల నుండి విడిపించున్నాడు, శాపం నుండి విడిపించున్నాడు, మరణ భయం నుండి మిమ్మల్ని విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ లేఖను మళ్ళా చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు ఎవరు? అబ్రహాం సంతానమైనటువంటి ఆ పిల్లలు మనమే. రక్త మాంసములు కలిగిన వారు ఎవరైతే భూమి మీద ఉన్నారో వారందరినీ విడిపించేదానికి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. దాస్యం అంట మరణ భయానికి. నువ్వు స్లావరీగా జీవిస్తావు ఎప్పటికీ. నువ్వు అంటే ఏం చేస్తాడు? స్లావరీకి ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. వాళ్ళు స్వతంత్రులుగా మారరు. కాబట్టి నువ్వు అనేక విషయాలలో నువ్వు దాస్యముగా లోబడిన వాడిగా ఉంటావు మరణ భయం ఉంటే. అయితే దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, నిన్ను విడిపించేదానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూసారా, నువ్వు శరీర రీతిగా రక్త మాంసములు గలవాడిగా ఉన్నావు కాబట్టే యేసయ్య మరలా రక్త మాంసములు గలవాడిగా వచ్చి నిన్ను రక్షించాడు. మరణ భయాన్ని నీకు తీసివేసేదానికి ఆయన వచ్చాడు. అది చట్టం, పరలోక చట్టం. ఆయన న్యాయ విధిని అలాగే పెట్టాడు. హెబ్రీ పత్రికలోనే ఉంటుంది ఆ మాట. కాబట్టి నిన్ను విడిపించేదానికి, నీకు మరణ భయం లేకుండా చేసేదానికి యేసయ్య శరీర రీతిగా వచ్చి అపవాది యొక్క మరణం యొక్క బలము గలవానిని, అనగా అంటే నిన్ను చంపేది ఎవరంట? అపవాదే. హత్య చేస్తాడని మనం చూసాం కదా. అపవాదిని మరణము ద్వారా నశింపజేయాలి. అందుకనే ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. చూసారా ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నీ జీవితాల్లో నువ్వు నీ మీద ఎటువంటి కాడి ఉండకూడదని, యేసయ్య ఇచ్చిన సమృద్ధిని నువ్వు అనుభవించాలని, నీకు ఒక శత్రువు ఉన్నాడని భూమి మీద. ఆ శత్రువుకి నువ్వు జయించలేవనే యేసయ్య వచ్చి శిలువ మరణం పొంది వాడిని జయించి నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పత్రమును ఆయన శిలువలో కొట్టివేశాడని, నీకు సమృద్ధి జీవాన్ని ఇచ్చాడని, నీకు మరణ భయం లేదని దేవుడు మనకి ఈ దినాన్ని తెలియజేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం క్రీస్తు అనుగురించిన సమృద్ధి జీవంలో మనం అందరం ఎదిగి భూమి మీద సంపూర్ణంగా మారి ఆయన ఇచ్చినటువంటి సమృద్ధి జీవాన్ని అనుభవించి దేవునికి వారసులుగా, ఆయన రాజ్యాన్ని కట్టేవారుగా, ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతికేవారుగా మనం అందరము ఎదగతామని ప్రభు పేరిట మనం చేస్తూ, దేవుడు అటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించిన దేవాది దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఇటువంటి ఆశీర్వాదములు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభు సేవలో మీ సహోదరుడు శేఖర్ పాల్. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా.
నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నీ సన్నిధికి వస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నీ కుమారుని మా కొరకు పంపించి ప్రభా నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ ప్రభా మరలా పరిశుద్ధాత్మడ మాకు జ్ఞాపకం చేసినందుకే నీకు స్తోత్రాలు. ఏ బిడ్డలైతే ప్రభా అయ్యా ఈ యొక్క సందేశాన్ని వింటున్నారో, ఎవరెవరికి ప్రభా అవసరతలు ఉన్నాయో ప్రభా, ఎవరెవరికైతే ప్రభా నిన్ను కూర్చున్నటువంటి జ్ఞానం అవసరమో, నిన్ను కూర్చున్నటువంటి ప్రభా ప్రత్యక్షతలు అవసరమో ఆ బిడ్డలందరినీ ప్రభా ఈ యొక్క వీడియో చేరినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. విన్నవారందరూ క్రీస్తు అనుగ్రహించినట్టు సమృద్ధి జీవం అనుభవించుటకు కావలసిన కృపని, అభిషేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని తండ్రి నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ షాలోం. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా నెంబర్లు 8333825159 మరియు 9866699588.